ఈ పర్వదినాన తెలంగాణ సోదరిమణులకు పాత్రికేయ మిత్రులకు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు మిత్రురాళ్ళందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. మీకు మీడియాలో ఉన్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదనే భావిస్తున్నాను. అన్ని కోణాల్లో అన్ని రాజకీయ పార్టీల కార్యక్రమాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో ఏ విషయాల మీద ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో మీకంటే ఎవరికి ఎక్కువ. నేనేదైనా చెప్తే రాజకీయ కోణం అని భావిస్తారేమో, నాకు వచ్చిన డౌట్ అది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మీతో పాటుగా నా శాయశక్తుల వాస్తవాలను చెప్పడానికి చేసే ప్రయత్నంలో నేను మీ ముందున్నాను తప్ప రాజకీయం చేయడానికి కానే కాదు. రాజకీయాలు చేస్తారు, అవసరం. కానీ ప్రజల విషయాల మీద స్పందించే సమయంలో రాజకీయాలకు తావు ఉండకూడదు. నేను చాలా బాధపడుతున్నాను. నేను రోజు ఒక 15 వార్తాపత్రికలు చదువుతా, 5-6 గంటలు. తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ పార్లమెంటు ప్రొసీడింగ్స్ కానీ చాలా శ్రద్ధతో ఆమూలాగ్రంగా చూస్తుంటాను, వింటుంటాను, రాసుకుంటాను. తర్వాత నా కామెంట్స్ కూడా పెడుతుంటాను. అప్పుడు చూడండి, నిన్న చివరి రోజు కదా అసెంబ్లీ సమావేశం, అంతే కదా, అంతే చివరి రోజు. పత్రికల్లో మీ అప్పులే మాకు శాపాలు ఆయన అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. హెడింగ్స్: బోలెడు తప్పులు పుట్టెడప్పులు, బోలెడు తప్పులు పుట్టెడప్పులు. ఇగో ఇంకో పేపర్లో బొచ్చెడు తప్పులు పుట్టెడప్పులు. అన్ని పేపర్లలో ఉంది, కానీ హెడ్డింగ్స్ కొద్దిగా తెలవాలని చెప్పి మీ ముందు చూపించాను. ఇప్పుడు ఎన్ని రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చి? సంవత్సరం అయిందా? నిన్ననో మొన్న వచ్చినట్టుంది కాదా? సంవత్సరం తర్వాత అన్ని ఉత్సవాలు చేసుకొని ప్రజాపాలనని చెప్పుకుంటూ సాక్షాత్తు అసెంబ్లీలో తప్పుడు సమాధానమే కాకుండా మీకు జ్ఞానోదయం ఎప్పుడైందే? అధికారంలోకి వచ్చినాక ఏడాదికా? ఈ జ్ఞానోదయమేనా? మీకు ఆర్థిక స్థితిగతుల మీద ఏమైనా ఎప్పుడైనా ఎన్నడైనా అవగాహన ఉందా? అర్థమైందా? ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆర్థిక స్థితిగతుల మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను 3 ప్రశ్నలు వేస్తాను. మీరు ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడతారు, హామీలు ఇస్తారు, కాదనలేదు. కానీ ఇచ్చే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? నా మొదటి ప్రశ్న, మీరు ఎన్నైనానండి, దానికి నేను సమాధానం చెప్తా అదే కోణంలో. కానీ గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం బాహాటంగా మీడియా ముందు కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ చెప్తారా? రెండవది, ఎన్నికలు వచ్చాయి, రాజకీయాలలో మాట్లాడుతుంటాం, భూతద్దంలో పెట్టి చూపెడతాం తప్పులను, అది సర్వసాధారణం, ఇవాళ కొత్తగా. కానీ మీరిచ్చిన 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, వీటన్నిటికీ ఎంత డబ్బు అవసరం ఉందో చెప్పగలుగుతారా బాహాటంగా ప్రజల ముందు? ఇది రెండవది. మొదటిది అది కంటిన్యూ చేస్తారా లేదా? రెండవది, మీరు ఇచ్చిన హామీలకు ఎంత డబ్బు అవుతుందో, ఎంత డబ్బు అవసరమో మీరు చెప్తారా? మూడవది, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విజనరీ ఎవరు లేరు, మేమే ఆలోచిస్తున్నాం. మూసీ ప్రక్షాళన, సరే కాంట్రవర్సీ ఉంది, 1,55,000 కోట్లని 6 సంవత్సరాలకు. సంవత్సరానికి ఎంత అయితే? 25,000.
ఇది హామీలలో లేదు కదా. 24 లక్షల ఇండ్లు 4 సంవత్సరాల్లో, ఇది అదనంగా కదా. 24 లక్షల ఇళ్ళకి ఎంత అవుతుంది? 1,20,000 కోట్లు అవుతుంది. అంటే 4 ఏళ్లకు 30,000. నేనేం తప్పు చెప్పట్లేదు, నా లెక్కలు కరెక్టే అనుకుంటా. ఇది 30,000 అయిందా? 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ 6 సంవత్సరాల్లో ఎంత అవుతుంది? 1,20,000 కోట్లు. అదెంత అవుతుంది సంవత్సరానికి? 20,000. అది 25,000, ఇది 30,000, ఇది 25,000. ఎంత అవుతుంది? అది 75,000-80,000 కోట్లు అదనం. దీనికి తోడు ఫోర్త్ సిటీ అని మరో 16,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు. మరో 16,000 ఎకరాలకు ఎంత అవుతుందా? ఏమన్నా 1,000 రూపాయలకు వస్తుందా ఎకరం? 2,000 ఎకరం. మీ ఊళ్ళో ఎంత ఉన్నది బాబు ఎకరం అందాదా సగటున? 40 అంతుందా? అవునా? మరి 16,000కి ఎంత అవుతుంది? 6,40,000 అవుతుంది. అంటే ఇది అదనం. మరి ఇంత డబ్బు 75,000-80,000 సంవత్సరానికి ఆ మూడింటికి అయితే ఈ 6,40,000 ఎంత లెక్కలు తప్పు అయితే ఆయన క్షమాపణ కోరుకుంటా. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు చెప్తారో చెప్తే సంవత్సరానికి ఎంత అవుతుందో. అయితే జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డు రాకుండా కొనసాగించే విధంగా ఎన్నికల్లో అధికారంలో రావడానికి చేసిన మీరు ఏం హామీలు ఇచ్చారో దానికి ఎంత అవుతుందో అది కూడా ఖర్చు పెట్టుకుంటూ ఇది ఖర్చు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా? ఆ స్తోమత ఉందా? ఏం మాట్లాడతారా ఈ హెడ్డింగ్తోటి? బొచ్చెడు తప్పులట, తట్టెడు అప్పులట. అవునా? అప్పుల గురించి, దీని గురించి, ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ గురించి మీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నేను ఖచ్చితంగా అంటున్నా. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రజలను మోసగించేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అసెంబ్లీ వేదికగా చేసి మోసం చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 29 రాష్ట్రాలు, 6-7 కేంద్రపాలిత ప్రాంతాలు. మన ఆర్థిక స్థితిలో ఎట్లా ఉన్నాయి? 29-7 36, 36 30 రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఇది వాస్తవం కాదా? చూస్తారా? వస్తారా? చూపెడతాము, అర్థం చేసుకుంటారా? అంతేకాదు ఈ రాష్ట్ర సంపద ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సుమారు 4 లక్షల కోట్లు ఉంటే ఇలా 14 లక్షల పైసలు కింది 3.5 రెట్లు పెరిగింది. ఏ రాష్ట్రంలోనైనా పెరిగిందా? ఏ దేశంలోనైనా పెరిగిందా 10 సంవత్సరాల్లో ఇంత ఎత్తున? రాష్ట్ర సంపదకు, అప్పులకు ఎలా ఉందో తెలుసా మీకు? ఈ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. రాష్ట్రం యొక్క అప్పులు 27% అయితే సంపద సంపద 100 రూపాయలు అయితే అప్పులు 27. మీకేమైనా తెలివితేటలు ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే దేశం యొక్క అప్పులు, సంపద ఎంతో తెలుసా మీకు? దేశం 100 రూపాయలు సంపాదిస్తే 87,000 రూపాయలు అప్పుల్లో ఉంది. ప్రపంచంలో అమెరికా, జపాన్, చైనాదంటే మనకు డీటెయిల్స్ ఎక్కువ రావు. అమెరికా ఎంతో తెలుసా? 29 ట్రిలియన్ల ఆదాయం ఉంటే, సంపద ఉంటే సంవత్సరానికి 47 ట్రిలియన్లు అంటే దాదాపు ఆదాయానికి డబుల్ అప్పులున్నాయి. అట్లాగే జపాన్ 100కు 150 అంటే అప్పులు తీసుకోమనట్లేదు. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికి కూడా ఆధునిక ప్రపంచంలో లేకుంటే మన నిజ జీవితంలో లోన్, అప్పు ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. Why we borrow? To produce more, to create more employment. In the process, you service the debt. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే. ఎలక్షన్ల ముందు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ మాట్లాడిన మాటలు? అప్పులున్నాయి కాబట్టి మేము చేస్తలేమా? ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏదున్నా అప్పులు ఏమున్నా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు దేశంలో. అదే కాకుండా సగటు ఆదాయం
ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో కానీ ఏ దేశం కానీ లేకుంటే మన దేశంలో 3.5 రెట్లు పెరిగిందా? చూపెడతారా? ఎట్లా అయింది? ఇట్స్ a part of development process. We have to take loans. Loans were within the limits. Loans were within the limits and we are much better than many other countries and states in the country. Can you challenge this? Can you disagree with this? నీకేదో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించడానిక? నువ్వు చేయలేక, చేసే శక్తి లేక, మేనేజ్ చేయలేక, ఆదాయాలు పెంచుకోలేక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసింటారు మీరు. నేను కొత్తగా చెప్తే లాభము నష్టం నాకు తెలియదు. ఏమయ్యా, శాసనసభ్యులకు అది పెట్టారు కదా, ఏది శిక్షణ, అవునా? పెట్టారా? కొంతమంది పోయిన కొంతమంది పోరంటున్నారు. కానీ శిక్షణకు పోయొచ్చిన శాసనసభ్యులు శాసనసభ లోపల ఎట్లా ప్రవర్తించారా? ఓ సీసా ఇశ్రేషుడు చెప్పు చూపెట్టుడా? ఇదేనా శిక్షణలో మీరు నేర్పింది వాళ్ళకి? అవకాశం ఏంటి చర్చిద్దామంటేనేమో అవకాశాలు ఇయ్యరు, అవకాశం లేకపోతే నిరసన తెలియజేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇదా? ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు, ఒక వేదిక, ఒక కార్యక్రమం కాదా? నిరసనను వేరే కోణంలో చూస్తున్నారు. నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి సినిమాలు చూస్తే థియేటర్లో పోయి ఎక్కడ కూడా చూస్తలేదు. కానీ నాకు నిన్న నిజంగా సినిమా చూసినట్టు అనిపించింది. అసెంబ్లీ చూస్తాము, నా జ్ఞాపకాలు పాతాయి. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలీదు. కానీ అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో ప్రవర్తన కానీ, హీరో డైలాగ్స్ కానీ, హీరో సినిమా అంతా ఎలా ఉంటుందో కొద్దిగా అర్థం చేసుకున్నామని చూసినామని. అట్లాగే ఆ హీరో ముందట విలన్లు ఎంత పౌరుషంగా, ఎంత ద్వేషంగా, ఎంత బలవంతుడిగా కనపడుతూ ఏం మాట్లాడతారో చూడలేదా? అందుకే నిన్న అసెంబ్లీ సమావేశాలు నాకు వెనుకట సినిమా చూసినట్టు అనిపించింది. ఇలా హీరో ఎవరో విలన్ ఎవరో మీకే అర్థమైంది. దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన మాటలు అమలు చేయండి. కష్టాలు ఉంటాయి, నష్టాలు వస్తాయి, చేయలేకపోయినాము చేస్తున్నామని చెప్పండి దమ్ముంటే. ఒకరిని నిందిస్తే మనం పెద్దగా అవుతామా? నిందలకు అర్థం ఉందా? నిందల్లో సత్యం ఉందా? మీరు చెప్పే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? అందుకే చర్చకు రమ్మంటాం. మీలాంటి వాళ్ళ ముందట చర్చ పెట్టుకుంటే అక్కడ ఇది ఉండాలి కదా, అంతరాలు ఉన్నాయి కదా, తర్వాత చెప్పడానికి అవకాశం ఇస్తారు కదా. ఏమి మాట్లాడాడు? మొదలు చెప్పింది చేయలేదు, తర్వాత ఏదో మాట్లాడతాడు, తర్వాత మాట్లాడాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఏ మహానుభావుడు ఆదాని గురించి ర్యాలీ తీశాడు. అబ్బా, చాలా గొప్ప మనిషి. అంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప వాస్తవమా? కలిసి ఒప్పందాలు చేసుకోలే, తర్వాత అక్కడెక్కడో ఏదో కేసు అయిందని చెప్పేసి ఇక్కడ ఇదన్నావు. మొదలేం చేసావు? 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తే ఆయన చేసిన పాపాలన్నీ, తప్పులన్నీ, అవినీతికరణలన్నీ మాయమవుతాయా? ఒక ప్రభుత్వానికి ఇచ్చాడా? ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల నమ్మబలకట్లేదా మీరు? ఆయన మన రాష్ట్రానికి ఇస్తున్నాడు అని చెప్పేందుకే కదా వేధోవేషాలు. సారీ, ఆ లోపల ఇంకేమన్నా నాకు తెలుసు కానీ చెప్పేది కాదు. ఇవన్నీ మీకు తెలియదా? అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ మొత్తం తీసిపారేయండి, ఉంచొద్దు, అది ఇది అని చెప్పేసి ఓ 200 కోట్లు ఇవ్వగానే అన్నీ మాఫ్ అవుతాయా? ప్రభుత్వానికి ప్రజల కోసం ఇచ్చిందని చెప్పుకొని పొద్దు గడపడానికి, దోచుకోవడానికి వెనకాల నుంచి చేస్తే ప్రజలు ఊరుకుంటారా? చాలా 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 రాజకీయ నాయకులను చూసాం, చాలా పార్టీలు చూసాం,
చాలా ఎన్నికలు చూసాం. ఇక పోయేట ఎక్కడికి రాజభవన్ దగ్గరికి ర్యాలీగా పోయింది. అబ్బో, నేను అంటున్నా మీకేమన్నా సిగ్గున్నదా అని అడుగుతున్నా. పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా, ఆందోళన చేశారా? ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు? ప్రచారం కోసమే కదా. గవర్నర్ని కలిసావా? గవర్నర్కి ఇచ్చావా? తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా? రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగరానికి, రిసీవ్ చేసుకున్నావే, తప్పదు మర్యాద, అది మన సాంప్రదాయం. కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా, ఇచ్చావా దాని మీద? లేదు. నేనేదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తుందో 4-5 రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో రాష్ట్రపతులు నిలయాన్ని పోయింది. పోయినప్పుడు అదేదో బిస్కెట్లు పరామర్శలు ఏదో హ్యాపీగా కలుస్తారు. అప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఎవరినే మోసం చేస్తావు? ఎందుకయ్యా ఈ నాటకాలు? చరిత్రే, చరిత్రలో ఉంటారు అందరూ. నేను అంతో మా తల్లిగారు చెప్పిండ్రు రామాయణం గురించి, మహాభారతం గురించి. చిన్నప్పుడు రావణుడు రావణుడే, రాముడు రాముడే. ఎవరి చరిత్ర వాళ్ళది. చరిత్రలు రూపుమాపలేం కదా, మాపుతామా? నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలే. ప్రపంచమంతా దాదాపు 70% దేశాలు తిరిగినా. అదృష్టం అనుకున్నా పోకపోవడం. కానీ లగిచర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదు. లంక, లగిచర్ల, రావణుడు, రాముడు, రేవంతు, కేసీఆర్ గారు. చరిత్రలు మార్చడం మీ తరం కాదు. మంచి ప్రవర్తనతో, మంచి ఉద్దేశాలతో, మంచి నిర్ణయాలతో ప్రజల ముందుకు రావాలి, ప్రజలను ఒప్పించాలి, ప్రజల అభిష్టాన్ని చూరగొనాలి. అంతేకాని మోసం దగాలతో ఉండదు. ఎవరే శ్రీకృష్ణుడు పాండవులను వెంబడి ఎందుకున్నాడు? అదే నా తెలియక అడుగుతా. మంచి కోసం, మంచిదని అనుకోరు, అంతేనా? వాళ్ళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ కోసమే పాటుపడ్డాడు. ఉద్యమం జరిగింది 55లో. మేము కూడా ఉన్నాం. బడిగంట కొట్టాం, బాజార్లోకి వచ్చాం, ఇడ్లీ సాంబార్ గోబాయ్ అన్నాం 55లో. విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే నినాదం కూడా పెట్టాం మేము బడి పిల్లలుగా 5వ తరగతిలో. రాలేదే. తర్వాత ఎన్నో కార్యక్రమాలు రాలేదే. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు జరిగింది. మొదలు చేసిన వాళ్ళు తప్పు చేశారా? కాదే. చివరి 10 సంవత్సరాల్లో నెహ్రూ గారు, గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోసు వాళ్ళు వచ్చిన తర్వాత ఊపందుకున్నది. ఆంగ్లేయులు పారిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఆమరణ నిరాక్షతోటి అన్ని పార్టీలను ఒప్పించే స్థితికి తీసుకొచ్చాడు. రాష్ట్రంలో, దేశంలో వాస్తవాలను చూడండి, అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం, అడుగుతున్నాం అని చెప్పాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న వాళ్ళు 6 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కొన్ని రాష్ట్రాలను ఏర్పరిచినా కూడా తెలంగాణ చేయలేదు. కాబట్టి చివరిగా అందరూ ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆయన నిరారదీక్షతో, ఆయన పోరాటంతో, ఆయన చైతన్యంతో, ఆయన చేసిన దాంతో వచ్చింది. అందుకే ఇట్స్ సినానిమస్. ఎస్, కేసీఆర్ అండ్ తెలంగాణ ఈజ్ డన్ ఇట్, ఈజ్ డూయింగ్ ఇట్ అన్ని రంగాల్లో. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీ సూచన. మంచి సలహాదారులుగా కూడా పనిచేస్తారు. కానీ రాజకీయాల్లో మీరుంటే ఏం చేస్తారో అప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే దయచేసి ఏమనుకో. కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు చెప్పారు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినా పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి.
బడ్జెట్ ప్రసంగంలో ఇద్దరు ముఖ్య నేతలు 2.5 గంటలు మాట్లాడిన దానికి ఒక్క వాక్యానికి కూడా సమాధానం ఈ ప్రభుత్వం నుంచి వచ్చిందా? నిన్న వాటి విషయాల మీద ఈ సభ్యులు మాట్లాడితే వాటి మీద స్పందన వచ్చిందా? వచ్చి ఇగే సొల్లు మాటలు మాట్లాడావు. నీకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా, స్పీకర్ గారు ఇచ్చారు, ఇంకోరు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ఇటువంటి సందర్భంలో ఆయన ఎవరయ్యా? ఆయన వచ్చి వీళ్ళ ముందర కూర్చొని మాట్లాడాలా? ఈ దేశంలో తెలుసా ఆయన ఎవరో? 14 సార్లు, ఒక్క నిమిషం, 14 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి దేశంలో ఆయన ఒక్కడే. ఇక చాలామంది అడుగుతారు మీ దాంట్లో కూడా, అయ్యో ఆయన ఉన్నాడు, కరుణానిధి ఉన్నాడు కదా, లేకపోతే ఆయన ఎవరు, జ్యోతిబాసు, వాళ్ళు 12 సార్లు గెలిచారు. సరే, ఇవి బై ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు 14 సార్లు పొందిన వ్యక్తి కేసీఆర్ అయితే, నిన్నగాక మొన్నొచ్చి అవకాశం లేకుండా, అనుభవం లేకుండా, అవగాహన చేసుకోలేక అహంకారంతో మాట్లాడే వాళ్ళ ముందు కూర్చోవాలా? చాలదా? ఒక్క నిమిషం, నేను పూర్తిగా చెప్పండి దయచేసి. మీరు అడిగారు, నేను చెప్తా, ఐఎమ్ రెడీ ఫర్ నంబర్ ఆఫ్ అవర్స్, నో ప్రాబ్లం. ఇంకో ఇది రాజకీయం, అవకాశం ఇస్తాం, చేసే తప్పులు చేయండి, చూద్దాం. రాజకీయాలు కూడా ఉంటాయి కదా. ఇక్కడికి వస్తేనే అంత అయిపోయిందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పావా? సమాధానం చెప్పకుండా నువ్వు చెప్పింది పోవాలా? చెప్పండి. వీ నో వాట్ వీ డూ. నో వీ నో వాట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏంటి? ఓహో 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 అరే, వాళ్ళు కానీ చెప్పింది చేయనీయమయ్యా, ఏమన్నది 2 రోజులు ఎంబడే పడితే అవుతుందా? నీకు టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలా ఉందా? వాళ్ళు కూడా 1.8% అయినా, 0.1% అయినా, 10% అయినా ప్రజల మద్దతే కదా. మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం, చెయ్యి. మేము వచ్చి చెప్పేదాకా నువ్వు చేయవా? మేము చెప్పిన దానికి సమాధానం ఇస్తున్నావా? ఏం మాట్లాడతారా?